Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, thank you for this evening time. ఈ సాయంకాల సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. We are coming to you in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ వద్దకు మేము వస్తా ఉన్నాం. Lord, send your spirit. దేవా మీ ఆత్మను మా వద్దకు పంపించండి. Give me word. మాకు వాక్యాన్ని ఇవ్వండి. I don't have anything. దేవా నా వద్ద ఏమీ లేదు. I have a vacuum. దేవా నేను ఇలా ఖాళీవాణ్ణి. And fill me. నేను ఖాళీగా ఉన్నాను ప్రభువా, Fill నన్ను me with నింపండి. your power. Fill me with your word. దేవా మీ వాక్యంతోనూ మీ ప్రభావంతోనూ నన్ను నింపుతారండి. Speak, Lord. దేవా మీరే మాట్లాడండి. I pray. I give thanks in Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Dear friends, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. స్నేహితులారా, మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. Since few weeks I am sharing this word for some students. కొంతమంది స్టూడెంట్స్ కొరకై ఈ వాక్యాన్ని కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తానే ఉన్నాం. Today I have taken a text, Luke chapter 8:16. ఈ రోజు కొరకై ఈరోజు ధ్యానం కొరకై లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనాన్ని తీసుకున్నాం. No one after lighting a lamp covers it with a jar or put it under the bed, but put it on a stand so that those who enter may see the light. ఎవడును దీపం ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము క్రింద పెట్టువాడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. Today I want to talk about the light. ఆ వెలుగు గురించి లేదా ఆ దీపం గురించి నేను మాట్లాడగోరుచున్నాను. So where we keep that light or lamp? ఆ దీపాన్ని మనం ఎక్కడ పెడతాం? And we don't put that lamp under the cord, under a vessel. మనము ఆ దీపాన్ని వెలిగించి మంచం కింద కానీ ఒక పాత్ర కింద కానీ మనం దాన్ని పెట్టము. We put in a particular place. ఒక మనం స్థానంలో దాన్ని పెడతాం. Yes, candlestick. దానికి నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. క్యాండిల్ పెట్టే చోట లేదా దీపం స్తంభం మీద దాన్ని పెడతాం. We put in some corner or maybe middle. ఇంటి మధ్యలో కానీ లేదా ఒక మూలలో కానీ పెడతాం. When the light comes, ఆ వెలుగు వచ్చినప్పుడు the darkness will go. ఆ చీకటి వెళ్ళిపోతుంది. When the light comes, వెలుగు వచ్చినప్పుడు whole room will be give great light. ఆ వెలుగు మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ నుంచి వచ్చే వెలుగు ఆ రూమ్ అంటే గది అంతటిని కూడా వెలుగునిస్తుంది. So Jesus Christ said, యేసుక్రీస్తు సెలవిస్తా వచ్చినారు, I am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. If there is no light, what happen? ఒకవేళ మనకు వెలుగు లేకపోతే ఏం జరుగుతుందండి? Automatically we will be in darkness. మనము అంధకారంలో ఉండిపోతాం. Yes, nobody willing to be in darkness. ఎవరు కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడరు. According to the Bible, బైబిల్ సెలవుస్తుంది ఏమంటే darkness means చీకటి అనగా telling lies, అబద్ధాలు చెప్పడము, fornication, వ్యభిచారము and evil things. అంధకార సంబంధమైన పనులు, doing all bad things are called darkness. చెడు పనులన్నీ అన్ని పాప సంబంధమైన అన్ని కూడా చీకటితో పోలుస్తా ఉన్నాడు. What is the result through the darkness? ఆ చీకటి ద్వారా వచ్చే లాభం ఏంటి లేదా ఆ పర్యవసానం ఏంటి? And hell. నిత్య నరకము. Yes, eternal hell. నిత్యం ఉండే ఆ నరకం మనకు లభిస్తా ఉన్నది. God is not expecting us to be enter into the hell or in darkness. దేవాది దేవుడు మనల్ని నిత్య నరకంలోకి మనం వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. That's why Jesus came to this world. అందుకే యేసుక్రీస్తు వారు మనందరి కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు. Jesus Christ is the light of the world. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. He is a light of not only India or some particular place. భారతదేశం లేదా వేరే దేశం అని కాదు. He is a light of whole world. ఆయన ప్రపంచమంతటికి కూడా వెలుగై ఉన్నాడు. How he become a light of the world? ఎలా ఆయన లోకానికి వెలిగినాడు? Because you and me created by God. ఎందుకనగా మనము దేవుని ద్వారా, నీవు నేను కూడా దేవుని ద్వారా సృష్టింపబడిన వారము. Yes, he created you and me. ఆయనే నిన్ను నన్ను సృష్టించినాడు. We are belongs to God. మనము దేవునికి సంబంధించిన వారము. And in one place in the Bible written, ఒక బైబిల్లో ఒక చోట రాయబడతా వచ్చింది, a mankind return to me. మనుషులందరికీ చెలవిస్తున్న దేవుడు చెలవిస్తా ఉన్నాడు, మనుషులారా తిరిగి రండి.
నరులారా తిరిగి రండి. Yes, a beautiful world for the mankind. మానవుల కొరకే దేవుడు సెలవిస్తున్న మాట తిరిగి రండి అని చెప్తా ఉన్నాడు. A mankind return to me. మానవుడు తిరిగి మరి రమ్మంటా ఉన్నాడు. Yes, we came for a short time this world. ఈ లోకంలో కొద్ది కాలం జీవించడానికి మనం భూమి మీదకి వచ్చినాం. India and world is a beautiful place. భారతదేశం కానీ లేదా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశం కూడా ఎంతో అందముగా ఉన్నది. Whatever God created, it's beautiful. దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం అందంగా ఉన్నది. You also beautiful, I'm also beautiful. నేను అందంగా ఉన్నాను, మీరు కూడా అందంగానే ఉన్నారు. Because God created in that situation. దేవుడు మనందరికీ కూడా సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. That's why he is calling, come to me. నరులారా తిరిగి రండి అని నన్ను పిలుస్తా ఉన్నాడు. We have to go to the Lord. మనం దేవుని వద్దకు వెళ్ళాలి. We have to approach the Lord. మనం ఆ ప్రభు వద్దకు వెళ్ళాలి, ఆయన వెదకాలి. What is a God? ఆ ప్రభు ఏమి? What is a God means God is holy. ఆ ప్రభువు పరిశుద్ధుడు. What is God? ఆ ప్రభు ఎవరు? God is love. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. What is God? ఆ దేవుడు ఏమనగా ఏనేమి? He forgives our sins. మన పాపమును క్షమించే దేవుడు. What is God? దేవుడు ఏమనగానేమి? He made us his son and daughter. ఆయన తనకు కుమారులను కుమార్తెలుగా మనం చేసుకున్నాడు. That's why Jesus said, I am the light of the world. అందుకే ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తూ వచ్చినాడు, నేను లోకమునకు వెలుగును. And he is giving title to you and me. అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా ఒక బిరుదును ఇస్తా ఉన్నాడు. What is that? ఆ బిరుదు ఏమి? Ye are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Ye are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. You and me supposed to be light of this world. ఈ లోకమునకు నీవు నేను వెలుగుగా ఉండవలసిన వారమై ఉన్నాము. Jesus Christ was light of the world. యేసుక్రీస్తు వారు వెలుగు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. This light up to where? ఈ వెలుగు ఎంతవరకు వెళ్తా ఉన్నది? When he was on the earth, he was the light of the world. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెలవిస్తున్న మాట, నేను లోకంలో వెలుగై ఉన్నానని. Jesus Christ left this world. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న భూమి మీద ఉన్న ప్రభు శరీరాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయినాడు. Now no light from Jesus Christ. యేసుక్రీస్తు వద్ద నుండి మనకు వెలుగు లేదు. Now we are the light of the world. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ వెలుగును మనలో ఉంచి మనల్ని ఈ లోకానికి వెలుగుగా చేసినాడు. We have a light. మనలో వెలుగు ఉన్నది. We have to shine. మనలో ఉన్న ఈ వెలుగును ప్రకాశింపనివ్వాలి. This light you should not put under the cot, under the vessel. మంచము కింద గాని పాత్ర కింద గాని ఈ వెలుగును మనం దాచిపెట్టబడదు. It should be on candlestick. ఆ దీపస్తంభం మీద మనము ఉంచబడి ప్రకాశించాలి. So that it give light to the whole area. మీరుంటున్న ప్రదేశంలో కానీ మీరుంటున్న సంఘంలో కానీ మీ ఆత్మ లేదా మీలో ఉన్న ఈ వెలుగు ప్రకాశించాలి. Another text I wanted to read, Luke chapter 8:17. మరొక వాక్యం చదువుతాము. లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. For nothing is hidden. తేటపరచబడని రహస్యం ఏమీ లేదు. Yes. In that if light comes, వెలుతురు లేదా వెలుగు వచ్చినప్పుడు everything will be everything we can see. మనం ప్రతి దాన్ని కూడా చూడగలుగుతాం. Where we are going we know. మనం ఎక్కడికి వెళ్తాం మనం తెలుసుకోవచ్చు. If there is no light, ఒకవేళ ఆ వెలుగు లేకపోతే in the darkness we get an accident. ఆ చీకటిలో మనము దెబ్బలు తగిలించుకుంటాం లేదా మనకు ప్రమాదం సంభవిస్తుంది. We don't know where we are going. మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. We don't know east, west, south, north. ఈ దక్షిణ ఉత్తర ఇవన్నీ ఏవి కూడా భేదాలు మనకు తెలియదు. We can't touch anything. మన దేని కూడా ముట్టుకొని చూడలేం. We need light. మనకు వెలుగు కావాలి. Who is light? ఆ వెలుగు ఎవరు? Jesus Christ himself is a light. యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వెలుగు. Now today onwards you and me supposed to be light. ఈ వాక్యం సెలవుస్తున్న మాట ఏంటంటే మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. Okay, can you read 8:17? Luke 8:17. లూకా సువార్త 7వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతా ఉన్నాను. తేటపరచబడిన రహస్యం ఏమీ లేదు, తెలియజేయబడకయో బయలుపడకయో నుండు మరుగైనదేదియూ లేదు. Yes, people think that we are doing evil things. How God knows? మనుషులు అనుకుంటా ఉంటారు, నేను ఏదో చేస్తా ఉన్నాను, ఏదైనా తప్పుదం చేస్తున్నా కానీ దేవుడికి ఎలా తెలుస్తుందిలే అనుకుంటారు. Even my mother, father, my wife don't know. అరే నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు కూడా తెలియదు అనుకుంటారు. But God knows everything. కానీ మన సృష్టికర్తకి దేవునికి అన్నీ తెలుసు. God is everywhere. ప్రభువు మన దేవుడు ప్రతి చోట ఉన్నాడు. That's why God called omnipresent. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు. Yes, when he is a present in everywhere.
ఆయన ప్రతి చోట మనతో ఉండేవాడే ఉన్నాడు. You cannot escape from him. ఆయన నుండి నిన్ను తప్పించుకోలేవు. His presence will be everywhere. ఆయన ప్రతి చోట ఉన్నాడు. Yes, we are supposed to be in his presence. మనం ఆయన సన్నిధానంలో ఉండాలి. Yes, we can get light from the Lord. అప్పుడు మనము ఆ వెలుగును ప్రభువునందు నుంచి మనం పొందుకుంటాం. So we are not supposed to go in darkness. అందుకనే మనం చీకటిలో ఉండే ఆ జీవితాన్ని మనము కోరుకోవద్దు. Yes, light is coming. We have to take care of our word of God. మనకు వెలుగే ఉన్న వాక్యం విషయమే లేదా వెలుగు విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. What is light? ఆ వెలుగేనగానేమి Word of God is light. దేవుని వాక్యమే మనకు వెలుగుగా ఉన్నది. When this word of God came in my life, ఈ వాక్యము నా జీవితంలోకి వచ్చిన తర్వాత my darkness was gone. నా జీవితంలో ఆ చీకటి కోణము ఆ చీకటి జీవితం వెళ్ళిపోయింది. Yeah, when word of God came in his life, నా జీవితంలో ఈ వాక్యం వచ్చినప్పుడు and once he wanted to die himself, నేను చనిపోవాలనుకుంటా వచ్చినాను. he wanted to kill himself. నేను ఆత్మహత్య చేసుకొని అనుకున్నా వచ్చినాను. He wanted to leave the world. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటా వచ్చినాను. One day the light came in his life. ఒక దినమున ఈ వెలుగు నా జీవితంలోకి వచ్చింది and changed his life. నా జీవితాన్ని మార్చివేసింది. Though he is a Christian, నేను క్రైస్తవుడైన ఉండి కూడా he has a lot of problems. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. He couldn't bear the problems. ఆ సమస్యలు నేను ఎదుర్కోలేకపోతా he wanted to die. నేను చనిపోవాలనుకుంటా వచ్చినాను. But God has a great plan for my dear brother. నా గురించి దేవుడికి ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. God himself came as a light in his life. నా జీవితంలోకి ప్రభువే వెలుగుగా వచ్చినాడు. Then he changed his mind. నా ఆలోచనను నా తలంపులను దేవుడు మార్చివేస్తున్నాడు. and he decided to live for the Lord. నేను నా ప్రభు కొరకు జీవించాలని నేను నిర్ణయించుకుంటా వచ్చినాను. Instead of dying, instead of killing himself, he is living for the Lord. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకోవడం మానివేసి దేవుని కొరకు జీవించాలి అనే ఆ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటా వచ్చినాను. How come it happened? అది ఎలా జరిగింది? Because Lord himself came in his life. ఎందుకంటే ప్రభువే నా జీవితంలోకి వచ్చినాడు. Light came in his life. నా జీవితంలోకి అలా వెలుగు వచ్చింది. Will you allow him to come into light in your heart? స్నేహితులారా, ఆ వెలుగుని ఆ ప్రభువుని నీ జీవితంలోకి నువ్వు ఇష్టపడకూర్చున్నావు. ఆయన నీ జీవితంలోకి రావాలని నేను కోరుతా ఉన్నావా? We share this light, we share this word of God like 10 people. మనం ఒక 10 మందితో కూడి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఈ వెలుగై ఉన్న ఈ వాక్యాన్ని అందరితో మనం పంచుకుంటాం. In the roads I preach every day almost. వీధి సువార్త చేస్తూ సువార్తలో అందరికి కూడా ఈ వాక్యాన్ని పంచుకుంటాం. Hundreds of people are listening every day voice of God. వందల మంది దేవుని వాక్యాన్ని ప్రతిదినం దేవుని స్వరాన్ని వింటా ఉన్నారు. But nobody is coming. ఎవరు కూడా రావడం లేదు. Maybe 1 or 2 people come. ఎవరో 2-3 వస్తా ఉంటారు. Out of 200 people 1 or 2 come. ఏదో 100 మందిలో 200 మందిలో 1-2 మంది వస్తూ ఉంటే, brother could you pray for me? వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు మమ్మల్ని, సోదరా మా కొరకు ప్రార్థన చేయండి. Could you give Bible? మీరు ఎవరైనా బైబిల్ మాకు ఇవ్వగలరా? How to become a Christian? క్రైస్తవుడుగా ఎలా మార్చబడాలి? Some people ask. కొంతమంది అడుగుతారు. But light going to everybody. వెలుగు అందరి దగ్గరికి వెళ్తా ఉంది. But only 1 or 2 people are receiving. ఆ వెలుగుని 1-2 మాత్రమే దాన్ని వారు పొందుకునేవారుగా అంగీకరించేవారుగా ఉన్నారు. In the church also, in the outside meetings also. అలాగే మందిరంలో కానీ బయట పెట్టే కూడికలో కానీ we give word of God to many people. చాలా మందికి వాక్యం చెప్తా ఉంటాం. But few will receive. చాలా తక్కువ మంది మాత్రమే ఆ వాక్యాన్ని వారు అందుకుంటారు లేదా ఆ వాక్యాన్ని నమ్మి దాని యందు విశ్వాసం ఉంచుతారు. Few take seriously. ఆ వాక్యాన్ని నిజముగా వారి జీవితంలో ఆలోచిస్తారు. దాని గురించి దాని ఉన్న పర్యాసనం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. Many take lightly. ఏదో తేలికగా వాక్యాన్ని తీసివేస్తారు కొంతమంది. So one word is there. ఒక వాక్యం రాయబడతా వచ్చింది. Whosoever has more will be given more. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటా వచ్చిందో వారికి ఇంకా ఇవ్వబడతా ఉంది. If they wanted to have a more light, more word of God, it will come and it will increase. ఒకవేళ నీ యొద్ద కొంత దేవుని వాక్యం ఉంది, ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకోగోరుతా ఉన్నావు అనుకుంటే నీ యొద్ద దేవుని వాక్యం ఇంకా నీ దగ్గరికి వస్తుంది. Yes, I decided to take more word of God from Lord Jesus Christ. అలాగే నేను కూడా నా వ్యక్తిగతంగా నా దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా ఇంకా తెలుసుకొని ఇంకెక్కువ తెలుసుకోవాలని నేను కోరుతా వచ్చినాను. I love to read Bible. దేవుని వాక్యాన్ని చదవగా కోరుతా వచ్చినాను. I love to
to learn Bible, దేవుని వాక్యాన్ని చదివి దాన్ని నేర్చుకోవాలని నేను ఇష్టపడ్డాను. it's increasing in my heart. నా ఆశ నాలో పెరుగుతా ఉంది. I was not able to speak like this. నేను వాక్యాన్ని లేదా నా మాటలు ఇలా మాట్లాడలేవాడిని కాదు. Nowadays I am speaking more. నేను ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని My మాట్లాడుతున్నాను. light is increasing. నా వెలుగు ఇంకా ప్రకాశిస్తా ఉన్నది. So shall we take that light? ఆ వాక్యాన్ని ఆ వెలుగును మనం తీసుకుందామా? But another word, మరొక వాక్యం రాయబడతా వచ్చింది. whosoever does not have thing will be taken back. ఎవని ఏదైతే లేదు అది కూడా తీసివేయబడుతుంది, ఉన్నది కూడా తీసివేయబడుతుంది. You may have past light, ఒకవేళ మీ జీవితంలో మొదట మీరు వెలిగించబడి ఉండవచ్చు. you may have little light in the beginning. మీ మొదటి దశలో కొంత వెలుగు మీలో ఉండవచ్చును. If it is not increasing, అది ఒకవేళ ఆ వెలుగు ఇంకా ప్రకాశించకుంటే, you are not serious about the light and the word of God, దేవుని వాక్యం గురించి దేవుడిచ్చిన వెలుగు విషయమై నీవు జాగ్రత్త పడగా ఉండకపోతే, my dear friend, ప్రియ స్నేహితుడా, you will dry one day. నువ్వు ఆ చీకటి నిన్ను కోల్పోతావు, నువ్వు చనిపోతావు. You will be in emptiness. నువ్వు ఖాళీ చేయబడతావు. You will be in vacuum. నీ జీవితంలో మొత్తం కోల్పోతావు, నీ ఖాళీగా ఉండిపోతావు. నువ్వు Automatically the darkness will come. వెంటనే నీ లోపలికి అంధకారం వచ్చేస్తుంది. Darkness will occupy you instead of occupying word of God. దేవుని వాక్యం నీలో ఉండాల్సింది పోయి అంధకారము నీలోకి వచ్చేస్తుంది. That's why I am asking, come back to the Lord. అందుకే మిమ్మల్ని మొరపెట్టుతా ఉన్నాను, దేవుని యొద్దకు తిరిగి రండి. Get salvation. రక్షణను మీరు పొందండి. Many people are reading Bible. ఎంతో మంది దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నారు. You got a salvation. రక్షణ పొంది ఉండొచ్చు. Praise the Lord. దేవునికి వందనాలు. But take the salvation and go ahead. రక్షణను పొంది ఇంకా నీవు ముందుకు వెళ్ళు. You should continue your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ముందు కదలాలి. Bible says, Jesus Christ said, యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, those who come to me, నా వద్దకు వచ్చే వారిని I will not cast. నేను ఎంత మాత్రం త్రోసివేయనని What a beautiful, I love one of my favorite words. బైబిల్లో ఉన్న అన్ని వాక్యాల్లో ఇది నాకు ఎంతో నచ్చిన వాక్యము. That's Jesus Christ himself told. యేసుక్రీస్తు వారు తన సొంత మాటలు తన నోటి ద్వారా చెలవిస్తున్న మాటలు ఇవి. Those who come to me I will not cast. నా వద్దకు వచ్చే వారు ఎంత మాత్రం త్రోసివేయను, I will receive. నేను వారిని చేర్చుకుంటాను. I'll give my power. నా శక్తిని నేను వారికి ఇస్తాను. I'll give my life. నా జీవితాన్ని వారికి ఇస్తాను. I'll give my life. నా జీవితాన్ని మనం వారికి ఇస్తాను. Though you are a Christian, నువ్వు క్రైస్తవుడైనా కూడా living in sin, పాపములో జీవిస్తా ఉన్నావు, living in darkness, అంధకారంలో జీవిస్తా ఉన్నావు. no matter what you have done, నీ జీవితంలో నువ్వు ఏమైనా చేసి ఉండవచ్చు. though you are a Christian, what you have done in your life, నువ్వు క్రైస్తవుడై ఉండి కూడా నీ జీవితంలో నువ్వు ఏమైనా చేసి ఉండవచ్చు. still you have a chance. అయినా కూడా నీకు అవకాశం ఉన్నది. Let's come to him. దేవుని యొద్దకు తిరిగిరా. Let him come into your life. ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించు. Let him come into your life. నీ జీవితంలోకి ఆయన్ని రావాలని నువ్వు కోరుకో. Then your life will be transformed. నీ జీవితం మార్చబడుతుంది. Depend on him. ఆయన మీద నువ్వు ఆదుకో. Learn to depend on God. దేవుని మీద ఆనుకోవడం నువ్వు నేర్చుకో. So Jesus Christ became a popular once. యేసుక్రీస్తు వారు ఎంతో భూమి మీద ఉన్నప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వారుగా ఉన్నారు. Can we read chapter 8:19? లూకా సువార్త 8వ అధ్యాయం 19వ వచనం చదువుతా ఉన్నాను. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపులుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. Okay, here Jesus Christ with a great crowd. యేసుక్రీస్తు వారి ఎదుకు జనులు గుంపులుగా వస్తా ఉన్నారు. The multitude, many people are there. చాలా గుంపులుగా జనాలు యేసుక్రీస్తు వారి ఎదుకు ఆయన బోధ వినడానికి ఆయన ఎదుకు వస్తా ఉన్నారు. Jesus Christ became a popular in this whole country of Israel. ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు వారు జన్మించిన ప్రదేశం అంతా కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తా ఉన్నా కూడా ఆయన ఎంతో ప్రకాశగాంచే వారుగా ఉన్నాడు. ఆయన మాటలు వినడానికి జనాలు గుంపులుగా ఎంతో మంది వస్తా ఉన్నారు. His own brothers heard this news. ఆ వార్తను తన సొంత సహోదరులు వింటా వచ్చినారు. And they thought pull his mother. They brought his mother, Jesus Christ's mother, to Jesus. యేసుక్రీస్తు వారి యొక్క తల్లిని కూడా వాళ్ళు తీసుకొని వచ్చినారు. Brothers, mother came to see Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు కూడా యేసుక్రీస్తు వారు చూడడానికి అక్కడికి వచ్చారు. But not able to reach Jesus Christ. కానీ అక్కడ గుంపు ఎక్కువగా ఉండేది ఆయన వద్దకు రాలేకపోతా వచ్చినారు. Is a huge crowd. ఎంతో పెద్ద గొప్ప సమూహం అక్కడ ఉంది. But they sent a message. కానీ ఒక వాక్యం అక్కడ చెప్పబడతా వచ్చింది. We want to see Jesus Christ.
అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము చూడాలని కోరుతా ఉన్నాం. Just tell them his own mother came and brothers came. ఆయన వాళ్ళు చెప్తా వచ్చినారు, అయ్యా మన యేసుక్రీస్తు వారి దగ్గర వెళ్ళి చెప్పండి ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చారని చూడడానికి వచ్చారని. Then Jesus gave answer. మన యేసుక్రీస్తు వారు ఒక జవాబు చెప్తా Who వచ్చినాడు. is my mother? Who is my brother? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? Those who walk in the light of the Lord, they are my brothers. ఎవరైతే దేవుని వెలుగులో నడుస్తారో వారి నా తల్లి, నా తండ్రి నా సహోదరులు అని చెప్తా వచ్చినాడు. Those who walk according to the Bible, those who walk according to the scripture, they are my mothers, they are my father, they are my brothers. ఎవరైతే దేవుని వాక్యం వెళ్ళి ఆ వాక్యాన్ని బట్టి వాక్యం ద్వారా నడుచుకుంటారో, వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటారో వారే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సహోదరులుగా తల్లిగా వాళ్ళు పిలువబడతా ఉన్నారు. Now here Jesus Christ having a new family. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నూతన కుటుంబాన్ని ఏర్పరుస్తా ఉన్నాడు. It doesn't mean that he left his mother and brothers. ఆ మాట చెప్పిన మాత్రాన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత తల్లిని తండ్రిని వదిలిపెట్టిన వాడని కాదు. All his life 30 years he was with mother and brothers. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 30 సంవత్సరాల జీవితం తన తల్లితో, తన తండ్రితో, తన సహోదరులతో కలిసి ఉన్నాడు. He did a carpentry work. ఆయన వడ్రంగి పని చేస్తూ వచ్చినాడు. He earned money. ఆయన డబ్బు సంపాదిస్తూ వచ్చినాడు. He feed them. ఆయన వారిని పోషిస్తూ వచ్చినాడు. He gave food, fed them. వారిని పోషిస్తూ వచ్చినాడు, వారికి తిండి పెడతా వచ్చినాడు. Because he is elder brother. ఆయన మొదటి సంతానమై ఉన్నాడు, పెద్ద అన్నగా ఉన్నాడు. He is supposed to feed all the family members. ఆ కుటుంబం అంతటి కూడా ఆయన పోషించాలి. Jesus Christ did his responsibility all his 30 years. ఆయన బాధ్యతను 30 సంవత్సరాలు కూడా ఆయన తన బాధ్యత ఏదైతే ఉందో ఆయన జరిగిస్తూ వచ్చినాడు. After 30 years, 30 సంవత్సరాల తర్వాత God told him, దేవుడు సెలవిస్తూ వచ్చినాడు, leave your house. నీ ఇంటిని వదిలిపెట్టు. Tell about the kingdom of God. దేవుని రాజ్యం గురించి వాక్యం చెప్పమని చెప్తా వచ్చినాడు. Tell about the kingdom. దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పమని వచ్చినాడు. Tell about the kingdom. దేవుని పరలోక రాజ్యం గురించి చెప్పడమని ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో మాట్లాడుతూ వచ్చినారు. He just came out from his house. తన ఇంటి నుంచి ఆయన వెరివిరికి వచ్చేసినాడు. He started to give a gospel to all the people. ఆయన ప్రపంచానికందరూ కూడా ప్రజలందరికీ కూడా దేవుని వాక్యమును ప్రపంచంలో ఆయన ఉన్న ప్రదేశంలో కూడా దేవుని రాజ్యం గురించి సువార్త గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టినాడు. He did a tremendous work. ఆయన ఎంతో గొప్ప సువార్తను పరిశీలన జరిగిస్తూ వచ్చినాడు. Shall we read one word? మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. Matthew 3:23, last verse. Matthew 3rd chapter, last verse. మత్తయి సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. Last verse, okay. Read. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు 3:17. క్షమించండి 3:17 చదువుతా ఉన్నాను. 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. Yes, a voice came from heaven. ఒక గొప్ప శబ్దము ఆకాశం నుండి వచ్చింది. A voice came from heavenly Father. దేవుని పరలోక రాజ్యంలో నుండి ఆ శబ్దం వచ్చింది. This is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు, with whom I am well pleased. ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. What is the meaning of well pleased? ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనగా నేమి? All these 20 years he didn't do anything. 30 సంవత్సరాలు ఆయన ఏం చేయలేదా? He didn't do any miracles. ఆయన ఏం ఎలాంటి కూడా అద్భుతాలు చేయలేదు. He didn't give any word. ఎలాంటి వాక్యం చెప్పలేదు. All these 30 years he was doing a carpentry work. 30 సంవత్సరాలు కూడా వడ్రంగి వారిగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. He respect the parents. ఆయన తల్లిదండ్రులను ఆయన సన్మానిస్తూ వచ్చినాడు. He fed the family. ఆ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చినాడు. He did his responsibility as an elder brother. ఆయన ఇంటికి పెద్ద కుమారుడుగా, పెద్ద సహోదరుడుగా ఆ ఇంటి ఒక బాధ్యతను ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. God said, well pleased, this is my son in whom I am well pleased. ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ప్రభు పరలోకం నుండి ఆ స్వరం వినబడతా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను నీ యందు ఆనందిస్తా ఉన్నానని. Why God well pleased? ఎందుకు ప్రభు ఈయన బట్టి ఎందుకు ఆనందిస్తా ఉన్నాడు? Because he respected his brothers and parents. ఎందుకంటే ఆయన తల్లిని సహోదరులను ఆయన
గౌరవిస్తా వచ్చినాడు. He didn't do anything. ఆయన ఏమి చేయలేదు, No miracles. ఎలాంటి అద్భుతాలు చేయలేదు, No word of God he shared. దేవుని వాక్యం సెలవు చెప్పలేదు. He did a responsible work in his family. తన బాధ్యతను తను నెరవేరుస్తా వచ్చినాడు. We also have to do responsible in our family. మన కుటుంబ జీవితాల్లో కూడా మనం మన బాధ్యతను నెరవేర్చే వారిగా ఉండాలి. And do the will of God. దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తంను కూడా మనం జరిగించేవారుగా ఉండాలి. Yes, we have to listen the voice of God. దేవుని స్వరాన్ని వినేవారిగా మనం ఉండాలి. Then God gave him a title that in whom I am well pleased. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారికి అన్న ప్రభువు అక్కడ పరలోక రాజ్యం నుండి ఒక స్వరం వినబడతా ఉంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నానని. The title Jesus Christ God. అదే ప్రభు యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన నామము, టైటిల్, బిరుదు. ఆ బిరుదు ఇవ్వబడతా వచ్చింది. What title you are going to get? అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ బిరుదును పొందుకుంటా వచ్చినారు. మరి నువ్వేం బిరుదు పొందుకుంటున్నావు? What we are getting? నువ్వేం బిరుదు పొందుకుంటా ఉన్నావు? If you keep on, after listening the word of God, దేవుని వాక్యాన్ని విని కూడా, if you doing sin, నువ్వు దేవుని వాక్యాన్ని విని కూడా నువ్వు పాపం చేస్తే, continuously you staying in sin, అలాగే నువ్వు పాప జీవితంలో నువ్వు కొనసాగుతానే ఉంటే, he cannot give the title you are well pleased. అప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వలేడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని బిరుదును నీకు ఇవ్వలేడు. If you keep on sinning all these things, నీ జీవితం అంతా కూడా నువ్వు ఇలాగే పాప జీవితంలో కొనసాగుతా ఉంటే your life will be damaged. నీ జీవితం పాడైపోతుంది. Your life will be dry. నీ జీవితం ఎండిపోయిగా ఉంటుంది. Come to Jesus. రండి ప్రభువు యేసుక్రీస్తు యొద్దకు తిరిగి రండి. He is going to give a living water. దేవుడు జీవ జలాన్ని నీకు ఇవ్వగోరుతా ఉన్నాడు. He want to give a living Bible, living words. జీవపు వాక్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. Receive it. దాన్ని మీరు తీసుకొనండి, read the Bible. Yes, read the Bible every day. దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదవండి. By reading Bible I am getting blessings. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా నేను వ్యక్తిగతంగా నేను ఎన్నో ఆశీర్వదింపబడతా వచ్చినాను. One of my favorite words is, ఒక వాక్యం నాకు ఎంతో ఇష్టమైన వాక్యం ఉన్నది. Man shall not live by bread alone. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం జీవించుడు కానీ, man shall not live by bread alone, but by every word which comes from the mouth of the Lord we will live forever and ever and ever. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవించుని వాక్యం రాబడతా వచ్చింది. I love this word of God. ఈ వాక్యం నాకు ఎంతో ఇష్టము. It's a wonderful God. ఎంతో గొప్ప దేవుడు. Through this we can know the truth and knowledge. ఈ వాక్యం ద్వారానే, ఈ వాక్యం చదువుల ద్వారానే మనము సత్యాన్ని తెలుసుకునే వారుగా ఉన్నాం. It leads me. ఈ వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంది. It guides me. మన జీవితాల్లో మనం ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలో మనకు ఈ వాక్యం మనకు చెప్పేదిగా ఉన్నది. It gives my food. నాకు ఆహారంగా ఉన్నది. I am very much happy about the scripture. ఈ వాక్యాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తా ఉన్నాను. Carry the Bible. దేని వాక్యాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళండి. Read the Bible. వాక్యాన్ని చదవండి. Follow the Bible. ఆ వాక్యాన్ని అనుభవించి, ఆ వాక్యం చెప్తున్న అడుగుజాడల మార్గంలో మీరు నడవండి. Adopt the Bible. ఆ వాక్యాన్ని మీరు స్వీకరించండి. Thank you for listening my words. దేవుని వాక్యాన్ని వినేందుకు ధన్యవాదములు. God bless you all. మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.